రేడియేషన్ ఆంకాలజీ సీనియర్ అండ్ డాక్టర్ వర్ష మేడం మెడికల్ ఆంకాలజిస్ట్. మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో క్యాన్సర్పై అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంటే ఇది ఎందుకు అని చెప్పంటే ఇంతకుముందు మనకున్న క్యాన్సర్స్ జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి క్యాన్సర్ ఏదైతే ఉందో ఇవన్నీ మోరార్లెస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటాము. అంటే మన జీవన అలవాట్లన్నీ మారుతున్న కొద్దీ దానివల్ల వస్తున్నటువంటి క్యాన్సర్స్ ఇవన్నీ కూడా. సో ఇటువంటి క్యాన్సర్స్ అన్నింటినీ కూడా మనం స్క్రీనింగ్ టెస్ట్లు అంటాము. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా త్వరగా గుర్తించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాము. అది చేసినట్టయితే ప్రివెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఇటువంటి అవగాహన కల్పించడానికి ఈ పర్టికులర్ క్యాన్సర్ అంటే కామన్గా చూసేటువంటి క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, మగవారిలో అయితే కనుక ప్రాస్టేట్ క్యాన్సర్ కామన్గా వస్తుంది. ఇటువంటి క్యాన్సర్స్ అన్నింటికీ కూడా అంటే మనకి సిమ్టమ్స్ అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేని టైంలో నార్మల్గా ఉన్నటువంటి పేషెంట్స్ చేయించుకోవాల్సిన పరీక్షలు అన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు. ఈ టెస్టుల ద్వారా క్యాన్సర్ కంటే ముందు దశ అంటే ప్రీ క్యాన్సర్ స్టేజ్లో కూడా మనం ఇటువంటి వాటిని గుర్తించడానికి వీలవుతుంది. గుర్తించినట్టయితే వాటి వెంటనే ట్రీట్మెంట్స్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. సో ఇటువంటి దాని గురించి మనం ఈ రోజున అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమం అనేది మెడికల్ నిజామాబాద్లో కండక్ట్ చేయడం జరిగింది. ప్రాబ్లం క్యాన్సర్లో ఏంటంటే ఈ క్యాన్సర్ లక్షణాలు కూడా చాలా వరకు మనకు కామన్గా కనిపించేటువంటి లక్షణాలతో లాగానే ఉంటాయి. అంటే ఏంటి, క్యాన్సర్ అనేది ఒక్క భాగం నుంచి వచ్చేది కాదు, ఎక్కడి నుంచైనా రావచ్చు. అంటే లంగ్ నుంచి రావచ్చు, నోటి నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. సో లక్షణాలు కూడా కామన్గా మనం చూసేటువంటి లక్షణాలని పోలే ఉంటాయి. అంటే నోట్లో అనుకోండి, నోట్లో చిన్న పుండులాగా ఉంది. ఆ పుండు కనుక మనం వస్తుంటాయి, తగ్గుతూ ఉంటాయి. కానీ ఇటువంటి పుండ్లు కనుక మనం 3 వారాలు దాటి మాననట్టయితే, అదేవిధంగా స్మోకర్స్ ఉంటారు, వీళ్ళల్లోనే మనం లంగ్ క్యాన్సర్ ఇటువంటి ఎక్కువగా చూస్తుంటాం. కాకపోతే వాళ్ళలో దగ్గు లాంటివి అనేవి కామన్గా ఉంటాయి అందరికీ కూడా. ఎందుకంటే స్మోకింగ్ వల్ల కలిగేటువంటి దగ్గు ఉంటుంది, సిఓపిడి అంటారు, దానివల్ల దగ్గు అనేది ఉంటుంది. బట్ ఈ దగ్గు కనుక కంటిన్యూస్గా 3-4 వారాలు దాటి మానకుండా ఉన్నట్టయితే, లేదు సిఓపిడి కారణంగా రోజు ఉండే దగ్గే ఉండొచ్చు, కానీ ఆ దగ్గు ఎక్కువ కావడము, లేదంటే దమ్ము రావడము, లేదు అంటే కనుక వాయిస్ చేంజ్ రావడము, ఇదే విధంగా ఏంటి పెద్ద పేగులకు సంబంధించింది అనుకోండి, లేదు మూత్రనాళాలకు సంబంధించింది, వీటన్నిటికి సంబంధించి ఏంటి అబ్నార్మల్ బ్లీడింగ్ అంటే మూత్రంలో కానీ మోషన్లో కానీ రక్తం పట్టడము. అదే లేడీస్లో అనుకోండి మనకు బ్లీడింగ్ కావడం, అంటే బ్లీడింగ్ అనేది పోస్ట్ మెనోపాజ్ అంటే నెలలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ వచ్చిందంటే తప్పనిసరిగా క్యాన్సర్ సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెలలు నడుస్తున్న టైంలో అనుకోండి నెలసరికి మధ్యలో వచ్చే బ్లీడింగ్, ఇటువంటి అబ్నార్మల్ బ్లీడింగ్ ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా కామన్గా ఉండేటువంటి క్యాన్సర్ లక్షణాలు. మనకి ఎటువంటి లక్షణాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఇటువంటి గుర్తించడానికి మనం చెప్పేటువంటి పరీక్షలు స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం ఓన్లీ కామన్గా చూసేటువంటి క్యాన్సర్స్ అన్నిటికీ అవైలబుల్గా ఉంటాయి. అంటే ఏంటి, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, అదేవిధంగా స్మోకర్స్ ఉన్నారనుకోండి వాళ్ళలో మనం లంగ్ క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అండ్ పెద్ద పేగులకు సంబంధించిన క్యాన్సర్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం, దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్. ఇవన్నీ మనకు అంటే కామన్గా చూసేటువంటి క్యాన్సర్ సంబంధించి మనకు టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. లక్షణాలు కనపడక ముందు మనం చేసుకోవాల్సిన పరీక్షలు అనమాట. అంటే అబ్సల్యూట్లీ నార్మల్గా ఉన్న ఇండివిజువల్స్. సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి పాప్స్మియర్ అంటాం. పాప్స్మియర్ అనేది 25-30 ఇయర్స్ అంటారు. ఇయర్లీ వన్స్ చేస్తూ కొలనోస్కోపీ మనకు 10 సంవత్సరాలకు ఒకసారి చేయించుకున్నా సరిపోతుంది. క్రానిక్ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి మ్యామోగ్రామ్ అనే పరీక్ష స్క్రీనింగ్ కోసం వాడుతుంటాం. ఇది 2 సంవత్సరాలకు ఒక్కసారి చేయించుకున్నా సరిపోతుంది. 40 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు 2 ఇయర్స్కి ఒక్కసారి, 2 సంవత్సరాలకు ఒక్కసారి చేయించుకున్నా సరిపోతుంది. లంగ్ క్యాన్సర్ పర్టికులర్లీ 10 ఏళ్ళకు పైగా స్మోకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నట్టయితే కనుక వాళ్ళు సంవత్సరానికి ఒకసారి లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుంది, దీని ద్వారా స్క్రీనింగ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పినటువంటి ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కామన్గా చూసే క్యాన్సర్లు చాలా వరకు కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది.
డాక్టర్ అన్వేషణ లాంటి కన్సల్టెంట్ ఎడిషన్ ఆఫ్ మెడికల్ హైటెక్ సిటీ బ్రాంచ్ నుంచి. సో సార్ ఇంత చెప్పినట్టు ఈ మధ్య చాలా రకాల క్యాన్సర్స్ చూస్తున్నాం అనమాట. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు చాలా కామన్ క్యాన్సర్ వస్తున్నాయి. సో ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ తీసుకున్నప్పుడు ఇవన్నీ చాలా కామన్గా అయిపోయిన క్యాన్సర్ అన్నమాట. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్స్ అనే వాళ్ళము, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్స్, ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తున్నాం అనమాట. సో అందుకని మేము మెడికల్ తరఫు నుంచి వచ్చింది ఎందుకు అంటే నేను స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఎటువంటి సింటమ్స్ లేనప్పుడు కూడా కొంతమంది ముందుకు వచ్చినట్టు స్క్రీనింగ్ చేయించుకున్నట్టయితే కనుక వాళ్ళు ఒకవేళ ముందుకు చేయించుకున్నట్టయితే వాళ్ళకు పాజిటివ్ వచ్చిందంటే ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎట్లాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి, ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి, ఇట్లాంటి ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు పూర్తిగా నయం అవుతారు అనే ఉద్దేశంతో మేము ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేయబడింది వాళ్ళ మనకి. సో చాలా క్యాన్సర్స్ చాలా కామన్గా ఉన్నాయి కాబట్టి మనము ఇట్లాంటి స్క్రీన్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఒకరికి ధైర్యం చెప్పగలుగుతాము, అట్ ది సేమ్ టైం మనము కూడా మొత్తం క్యూర్ అయ్యి బయటికి వెళ్తారు అనమాట. సో ఆ ఉద్దేశంతో ఫార్వర్డ్ టు ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. ఇవాళ మేమందరం ఆంకాలజిస్ట్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి రావడానికి కారణం మన పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో, డెవలప్ నేషన్స్లో ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ డయాగ్నోస్ అవుతుంది. మన దగ్గర మోస్ట్లీ లేట్ స్టేజ్ క్యాన్సర్స్ డెవలప్ అవుతుంది. ఎందుకు మనం ముందుకు డాక్టర్లను కలవం. మన దగ్గర కణకులు ఉన్నా, ఏమన్నా స్వెల్లింగ్స్ డెవలప్ అయినా డాక్టర్లను కలవం. మన బాడీ మనకు చెప్తుంది, ఎనీ ఇష్యూ మన బాడీ మనకు చెప్తుంది. ఎనీ క్యాన్సర్ ఒక సిమ్టమ్ చెప్తుంది. సిమ్టమ్ చెప్పినప్పుడు వెళ్ళి డాక్టర్ని కలవడం, చెప్పిన టెస్ట్లు చేయించుకోవడం, బయోప్సీ చెప్తే చేయించుకోవడం, చిన్న స్కానింగ్ చేయించుకుంటే ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో డయాగ్నోస్ చేస్తే క్యూర్ ఉంటుంది. క్యాన్సర్ అనగానే అదేమి మరణశిక్ష కాదు. ఇప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్స్ కూడా ట్రీట్మెంట్ ఉంది. ప్రతి పేషెంట్కి ఎవరికి వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. పర్సనలైజ్ ట్రీట్మెంట్, వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే అప్రోచ్ పోయింది. ఎనీ స్టేజ్ క్యాన్సర్ ఈజ్ స్టిల్ ట్రీటబుల్. స్టేజ్ 1, 2, 3 ఆర్ స్టిల్ క్యూరబుల్. మీ బాడీ మీకు చెప్తున్న లక్షణాలను గుర్తించండి, వచ్చి డాక్టర్ని కలవండి. చిన్నదైనా పెద్దదైనా. నోటి క్యాన్సర్ ఉంటే నోట్లో అల్సర్స్ డెవలప్ అవుతాయి. ఏమైనా షార్ప్ టూత్ ఉంటే వెళ్ళి డెంటిస్ట్ని కలవండి, ఆ షార్ప్ టూత్ గ్రైండింగ్ చేయించుకోండి. రొమ్ములో కణతులు ఆర్ ఎనీ ఏరియా, ఎనీ బాడీలో ఏ పార్ట్లో అయినా కణతులు కనబడితే దాన్ని ఇగ్నోర్ చేయకూడదు, వచ్చి డాక్టర్ని కలవాలి. మింగడంలో ప్రాబ్లం ఉంటే, తిండి మింగడం ప్రాబ్లం లేదు అంటే అన్నవాహికలో ఏదైనా క్యాన్సర్ ఉందా అని సస్పెక్ట్ చేయాలి, వెళ్ళి డాక్టర్ని కలవాలి. పెద్ద పేగులో ప్రాబ్లం ఉంటే కొంతమంది కాన్స్టిపేషన్ అంటే మోషన్ రాకపోవడం అలాంటి లక్షణాలు కనబడతాయి. కొంతమందికి బ్లడ్ వస్తుంది మోషన్లో, కొంతమందికి నల్లగా వస్తుంది మోషన్. ఇవన్నీ ఉన్నప్పుడు వచ్చి డాక్టర్ని కలవాలి. ఎనీ సిమ్టమ్ ప్లీజ్ డోంట్ ఇగ్నోర్, మీట్ యువర్ డాక్టర్. ఎనీ క్యాన్సర్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ ఇస్ స్టిల్ క్యూరబుల్. వచ్చి కలవండి, చూపించుకోండి, చెప్పిన టెస్టులు చేయించుకోండి.